ఓకే, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్ లో రకాలు. ఫస్ట్ ది ప్రాపర్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్ అంటే ఏంటో తెలుసు కదా, విచ్ హ్యాస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకే, న్యూమరేటర్ ఉంటే ఒక నెంబర్ రాసినా దాని ఫ్రాక్షన్ అనొచ్చు. 3 అనేది ఫ్రాక్షన్ ఫామ్ లో రాయొచ్చు. ఎలా రాస్తాం? వెరీ గుడ్, 3/1 అనేది ఫ్రాక్షన్. 3 అనేది కూడా ఫ్రాక్షన్ కింద మనం చెప్పొచ్చు. ఓకే, నౌ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి చెప్పండి మళ్ళీ. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇఫ్ న్యూమరేటర్ అంటే పైదా కిందదా? న్యూమరేటర్ అంటే పైదా కిందదా? పైది. న్యూమరేటర్ ఈస్ లెస్ దాన్ ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్, దెన్ ఫ్రాక్షన్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే పైన న్యూమరేటర్ చిన్నగా ఉండాలి. అంటే 8 చూడండి చిన్నగా ఉంది, డినామినేటర్ పెద్దగా ఉండాలి. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. సో 8/11 ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. వెరీ గుడ్. 2/6. మీరు మాక్సిమం 2/6, 2, 6 రెండు ఒకే టేబుల్లో పోతాయి. అలా కాకుండా చెప్పండి 1/3. ఇది 4/10. మళ్ళీ 4, 10 2 టేబుల్లో పోతాయి. సో దాన్ని 2/5 అని చెప్పొచ్చు. 2/5 ఎందులోనూ పోదు. ఇంకా నో ప్రాబ్లం. 4/10 is a proper fraction, but that not simple form. 1/4 proper fraction. 2/7. 2/7. Okay. 2/9. 2/11. Very good. 2/11. Okay. 3/8. 3/11. 3/8. సో ఇవన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్స్. అర్థమైంది కదా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. అంటే ఈ వాల్యూ ఎప్పుడు 1 కన్నా చిన్నది ఉంటుంది. ఆల్వేస్ లెస్ దాన్ 1 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు 1 కన్నా చిన్నది. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు 1 కన్నా చిన్నది. నెక్స్ట్ టాపిక్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏ ఫ్రాక్షన్ హూజ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్. గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ అన్నారు 2 ఆర్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్. అంటే డినామినేటర్ తో ఈక్వల్ అయినా అవ్వచ్చు అండ్ గ్రేటర్ అయినా అవ్వచ్చు. ఈజ్ కాల్డ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి 17/12 ఇచ్చాడు. నేను 17/17 అంట. 17/17 అంటే రెండు ఈక్వలే కదా. సో అది ప్రాపరా ఇంప్రాపరా? వెరీ గుడ్, ఇంప్రాపర్. ఈక్వల్ అయినా ఇంప్రాపర్. అంటే 1 అనేది ప్రాపరా ఇంప్రాపరా? వెరీ గుడ్. 1 కింద 1 రాస్తాం, రెండు ఈక్వల్. సో 1 అనేది ఇంప్రాపర్. మరి 2 అనేది ఏంటి? వెరీ గుడ్. 2/1 పైన 2 1 కన్నా పెద్దదే. సో ఇవన్నీ ఇంప్రాపర్. ఈక్వల్ అవునా గ్రేటర్ అయినా ఇంప్రాపర్ అంటాం. సో ఇక్కడ 17 పెద్దది 12 కన్నా. సో దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 12 7 కన్నా పెద్దది. దిస్ ఈజ్ ఇంప్రాపర్. 18 5 కన్నా పెద్దది. ఇంప్రాపర్. ఇంకోటి ఏమి ఇచ్చాడు చూడండి, ద వాల్యూ ఆఫ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. మోర్ దాన్ 1 కన్నా పెద్దది అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. వాల్యూ 1 అవ్వచ్చు. 1 కన్నా తక్కువ అయితే అది ప్రాపరా ఇంప్రాపరా? వెరీ గుడ్. 1 కన్నా తక్కువ ఉంటే ప్రాపర్. 1 కన్నా తక్కువ ఉంటే ప్రాపర్. 1 అయితే 1 కన్నా ఎక్కువ అయితే ఇంప్రాపర్. వెరీ గుడ్. అంతే. 1 కన్నా తక్కువ అయితే ప్రాపర్. 1 అయినా 1 కన్నా ఎక్కువైనా అదేమవుద్ది? వెరీ గుడ్, ఇంప్రాపర్. ప్రాపర్ ఇంప్రాపర్ క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చొచ్చు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ అంటే రెండు కలిసి ఉంటాయి అన్నమాట. ఒక ఫ్రాక్షన్ ఒక నెంబరు ఇలా. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే. చూసారా ఇక్కడ ఒక నెంబర్ ఉంది, దాని పక్కన ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇలా ఉంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. చూడండి, ఏ ఫ్రాక్షన్ కంబైన్డ్ విత్ హోల్ నెంబర్, ఇది ఒక హోల్ నెంబర్, అండ్ ఏ ఫ్రాక్షన్ పార్ట్ ఈస్ కాల్డ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, నేను దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చొచ్చు అన్నా. ఎందుకంటే ఇక్కడ 17 పార్ట్స్ ఉన్నాయి, మనకు కావాల్సింది 12 పార్ట్సే. సో ఈ 17 నుంచి 12 తీసేసేయండి చెప్తాం. వెరీ గుడ్. అంటే ఒక్క 12 తీసేస్తాం. కాబట్టి ఈ 17/12 ని మనం ఏం చేస్తామంటే, చూడండి 17 12 తీసేసాం కదా. అంటే ఒక్కసారి తీసాం 12.
సో 17 లో ఎన్ని ఉన్నాయి మనకి? ఇంకా 5. ఈ 5 వేస్తాం, ఇక్కడ 12 వేస్తాం. ఇది 17/12 ని మనం ఇలా కూడా రాయొచ్చు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే 17 లో ఒక 12 ఉంది, ఇంకా 5 మిగిలిని 5/12. అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఈ 12/7 ని చెప్పండి చూద్దాం. ఫస్ట్ 1, ఎందుకంటే ఎన్ని 7లు ఉన్నాయి ఇందులో? 1 7 ఉంది. ఓకే, 12 లో నుంచి 7 తీసేస్తే ఎన్ని? 5. 5/7. దట్స్ ఇట్. అర్థమైందా? మరి 18/5 ని చెప్పండి. 18/5 ఇచ్చాము. 13 అంటున్నావు నువ్వు, ఒక్క 5 తీసావు. ఎన్ని 5లు వీలైతే అన్ని 5లు తీసేసేయాలి. వెరీ గుడ్. ఎన్ని 5s తీయొచ్చు? 3 5s తీసేసేయచ్చు. అప్పుడు ఇంకెన్ని మిగులుతాయి? 3/5. ఇందులో 1 తీయగలం కాబట్టి 1 రాసాం. ఇందులో 3 5s తీయగలం కాబట్టి 3 రాసుకున్నాం. 3 5s are 50 ప్లస్ 3/5. అర్థమైందా మీకు ఎలా రాసాను? ఓకే, అంతే. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాం. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఒక హోల్ పార్ట్ ఉంటుంది, ఒక ఫ్రాక్షన్ పార్ట్ ఉంటుంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. అలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి ఎలా మార్చవచ్చో చూడండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ రెండు మల్టిప్లికేట్ చేయండి చెప్తాను. 15. 15 ప్లస్ 3 18/7 రాయడమే. అర్థమైందా? నెక్స్ట్ ఇది చూడండి. 12 into 1 ఎంత? 12. 12 plus 5 ఎంత? 17/12 అని రాయడమే. అర్థమైందా? ఇక్కడ చూడండి. 7 1s are 7 plus 5 12/7. అర్థమైందా? మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ మనకు కొన్ని ఫిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు? 1 7/16. ఇది ఈ 1 7/16 ని మనం మార్చుదాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చుదాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? 16 ని 1 ఏం చేయాలి? మల్టిప్లికేట్ చేయాలి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 16 ప్లస్ 7 వెరీ గుడ్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 16. దట్స్ ఇట్. 23/16. అంటే అర్థమైందా? ఇప్పుడు ఇది చెప్పండి. 2 9/4 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చాలి. వెరీ గుడ్. 4 2s are 8. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేట్ చేస్తాం. ప్లస్ 9 17/4. దట్స్ ఇట్. అర్థమైందా? మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. అర్థమైన దగ్గర నుంచి నేర్చుకుందాం. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు ఇది చెప్పాలి. 3 into 11 33 plus 4 అంటే 37/11. దట్స్ ఇట్. చూడండి, ఈ 4లు ఎన్ని ఉన్నాయి ఇందులో? 17 లో 4 16. ఓకే, 4 2s are 8 ప్లస్ ఇది చూడండి, ఇక్కడ 9/7 అని ఇచ్చారు కదా, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాశారు. మనం ఇలా కూడా రాయొచ్చు. 4 4s are 16 కదా. 4 4s are 16 అంటే 2 9/4 ని మనం ఇలా కూడా రాయొచ్చు. 4 4s are 16 అంటే ఇంకా ఎంత మిగులుద్ది? 1/4. ఇలా కూడా రాయొచ్చు. 2 9/4 ని 4 1/4 కింద కూడా రాయొచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ 9 పెద్దగా ఉంది, కింద 4. ఇది మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇలా రాయకూడదని లేదు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏమై ఉండాలి? ఒక హోల్ నెంబర్, ఒక ఫ్రాక్షన్ ఉండాలి, అంతే. అర్థమైందా? నెక్స్ట్ మనం నిన్న ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. చూడండి, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? Equivalent fractions can be defined as fractions with the different numerators and denominators that represents the same value or proportion of the whole. ఇక్కడ చూడండి, 3/5. చూడండి, 3/5, 6/10, 30/50. ఇవన్నీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంట. చూడండి ఏం చేశారో చూడండి. 3/5 పైన కింద 2తో మల్టిప్లికేట్ చేశారు. ఏమైంది? 6/10. అదిగో
అదే 3/5 ని పైన కింద 10 తో మల్టిప్లికేట్ చేశారు. 30/50. 30/50 ఇదిగోండి 30/50 అంటే ఇవన్నీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. అంటే మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం కదా, అర్థమైందా? అంటే పైన కింద సేమ్ నెంబర్ తో మల్టిప్లికేట్ చేయాలి, అప్పుడు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. మల్టిప్లికేట్ చేసిన డివైడ్ చేసిన ఇక్కడ చూడండి 6/10 ఇచ్చారు, పైన కింద మనకి 2 టేబుల్ లో పోద్దని అర్థమవుతుంది కదా. చేద్దాం. 2 టేబుల్ ఎన్నిసార్లు పోద్ది ఇక్కడ, ఇది ఎన్నిసార్లు పోద్ది అంటే 3/5 వచ్చింది చూడండి. సో ఈ 3/5 6/10 ఈక్వాలెంట్. అర్థమైందిగా. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద సేమ్ రేషియో యాజ్ మల్టిప్లయింగ్ ఆర్ dividing numerator and denominator by common factor does not alter the value of the fraction. The representation of the same ratio అంటే ఇది రేషియో అంటే ఇలా పైన కింద ఉన్నదని. యాజ్ మల్టిప్లయింగ్ మల్టిప్లై చేసిన, మనం ఫస్ట్ ఏం చేసాం మల్టిప్లై చేసాం చూడండి, పైన కింద సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేసాం. 3/5 ని పైన కింద 2 తో మల్టిప్లై చేసాం, అలాగే ఇక్కడ పైన కింద 10 తో మల్టిప్లై చేసాం. అలాగే డివైడ్ చేసినా సరే పైన కింద సేమ్ తో డివైడ్ చేసినా సరే మన వాల్యూ మారిందా? మారలేదు. అర్థమైందా? నెక్స్ట్ ఇది ఒకటి లాస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ దిస్ ఇస్ లాస్ట్ రెసిప్రోకల్ ఫ్రాక్షన్. రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అంటే మార్చడం, జస్ట్ న్యూమరేటర్ కిందని పైకి పెడితే with each other, then the new fraction is called reciprocal fraction. అంటే 4/5 కి reciprocal 5/4, 1/2 కి reciprocal 2/1. very good 2/1, 6/7 కి reciprocal 7/6. that's it. అర్థమైంది కదా రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో.